ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయొద్దనేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వాతావరణం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మల్కాజ్గిరి నుంచి బరిలో దిగుతున్న రేవంత్ పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కూన శ్రీశైలం గౌడ్తో సమావేశమయ్యారు. తాను పదవి కోసం పోటీ చేయడం లేదని, పార్టీ కోసమే పనిచేస్తున్నారని రేవంత్ వివరించారు. పార్టీలో ఉండే నాయకులను దొడ్లో ఉండే గొడ్ల కంటే హీనంగా చూస్తూ పక్క పార్టీలో ఉండే నాయకులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఎందుకోసం చంద్రశేఖరరావు గారు ఈ రకమైన కొనుగోళ్లకు పాల్పడి ఈ రకమైన వ్యవహారాలు చేస్తే ఏం ప్రయోజనం? పేద ప్రజలకు దీంతో ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇన్ని రకాల ఒత్తిడులకు గురి చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి నాయకులను తన పార్టీలో కలుపుకొని అసలు ఎన్నికలలో ఎవరు పోటీ చేయకూడదు, పోటీ చేస్తే మేము ఊరుకోమన్నట్టుగా అరాచక పాలనను రెండవసారి చూపిస్తున్నాడు చంద్రశేఖరరావు గారు. మొదటిసారి నియంతృత్వ పాలనను రుచి చూపించిండు. ఇప్పుడు రెండవసారి ఎన్నికైన తర్వాత అరాచకత్వాన్ని రుచి చూపిస్తున్నాడు తెలంగాణ సమాజానికి. సబితక్క కావచ్చు, సుధీర్ రెడ్డి కావచ్చు, కార్తిక్ రెడ్డి కావచ్చు, లేదా ఉప్పల్లో ఉండే బండారు లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఈ ప్రాంతంలో చాలామంది బంధువులు మిత్రులు చాలామంది కురుక్షేత్రంలో దుర్యోధనుడి వైపు పాండవుల యొక్క బంధువులు అందరూ మోహరించినట్టు ఇవాళ కేసీఆర్ పక్కన నాకు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ కురుక్షేత్రంలో మోహరించారు.